వాస్తవాలు మాట్లాడతాడేమో అనుకున్నా. పరదాలు కట్టుకొని 5 ఏళ్ల పరిపాలనలో వేలాది మంది పోలీసులు ఇంటి చుట్టూ కాపలా పెట్టుకొని శాసనసభకు కూడా ధైర్యం లేక అమరావతి మహిళల టెంట్ల ముందు పరదాలు కట్టుకొని శాసనసభకి వెళ్ళావు, పోలీసులను పెట్టి సెక్రటేరియట్కి వెళ్ళావు. ఇవాళ తగుదునమ్మా అంట. నిన్న నువ్వు చేసిన విన్యాసాలు విజయవాడ నగర ప్రజల్ని, ట్రాఫిక్ని ఎంత ఇబ్బంది పెట్టాయి. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా విశిక్షణ లేకుండా తెనాలి వెళ్ళినా ఆ బ్యాచే, సత్తినపల్లి వెళ్ళినా అదే బ్యాచ్, చిత్తూరు బంగారుపాలెం వెళ్ళినా అదే బ్యాచ్. ఏంది తాపత్రయం, ఏంది ఆరాటం? నువ్వు ఆరాటపడితే జిందాబాదులు కొట్టించుకుంటే పదవులు వస్తాయా జగన్ రెడ్డి? నీ అబద్ధాలు, నీ విష ప్రచారాలు మానుకోవా? పింక్ డైమండ్ మా దగ్గర ఉందన్నావు, మేము దొంగిలించామన్నావు, చంపలేసుకొని కేసు వెనక్కి తీసుకున్నావు. బెట్టింగుల్లో కుర్రాడు చనిపోతే మా మీద, పార్టీ మీద అభియోగాలు చేసావు. ఒకటా రెండా నువ్వు చేసిన అరాచకాలు తగుదునమ్మా అంట. మళ్ళీ ఇప్పుడు పీపీపీ విధానమే మేలని నీ పార్లమెంటు సభ్యుడే సంతకం పెట్టాడు. పార్లమెంటు స్థాయి సంఘం చాలా క్లియర్గా పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలంటే లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ప్రైవేట్ కళాశాలలు కూడా ఏదైతే జిల్లా ఆసుపత్రులతో, బోధనా ఆసుపత్రులతో కలిసి పనిచేస్తే భారం తగ్గుద్ది, తక్కువ ఖర్చుతో వైద్య విద్యార్థులు తయారవుతారని వైద్య కళాశాలల నిర్వహణకై కేంద్రం పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు చేసి నీతి ఆయోగ్ 31 మంది ఎంపీలు సంతకాలు పెడితే నువ్విచ్చిన జీవోల ఆధారంగానే కదా ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, 12 లక్షలు, 25 లక్షలు ఇవాళ ఫీజులు పెరిగాయంటే నీ ప్రభుత్వ హయాంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ఫీజులు కూడా పెరిగాయి. ఇవాళ నేను ఒకటే అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు. మన పక్కనే ఎయిమ్స్ మంగళగిరి ఉంది. ఈ కొద్ది కాలంలో ఎయిమ్స్ మంగళగిరికి 30,23,257 మంది వచ్చారు పేషెంట్స్. ఇన్పేషెంట్స్ 67,012 మంది. సర్జరీలు 7,073 అయినాయి. మన ఎయిమ్స్ మంగళగిరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే ఇవాళ వైసీపీ పరిపాలన 5 ఏళ్లలో 20 లక్షల మంది ఓపీ వచ్చారు. నీ 5 ఏళ్ల పరిపాలనలో మంచినీళ్ళు ఇవ్వటానికి చేతులు రాని జగన్ రెడ్డి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా వైసీపీ నాయకులకి. సమాధానం చెప్పండి. 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా మంచినీళ్ళు ఇవ్వటానికి ఎయిమ్స్కి నీ చేతులు రాలా. అక్కడ మెడికల్ కాలేజీ మెడికోస్ ఉన్నారు, నర్సింగ్ విభాగం ఉంది, 100 మంది పిల్లలు చదువుకుంటున్నారు, 20 లక్షల మంది పేషెంట్స్ వచ్చారు. 20 లక్షల మంది నీ 5 ఏళ్ల పాలనలో. మంచినీళ్ళు ఇవ్వటానికి ఎయిమ్స్కి చేతులు రాలా. చెట్టు నాటడానికి వెళ్తే
అక్కడ సిబ్బంది అడిగారు, చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కేంద్రం మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ వాస్తవాలు బయటికి రాకూడదు. మంచినీళ్ళు ఇవ్వకపోతే పేషెంట్స్ వెళ్ళరు. అంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన నువ్వు ఇవాళ కలబోలి కబుర్లు చెప్తావా? మెడికల్ కాలేజీ పిల్లల్ని ఉద్ధరిస్తావా? పేదవాళ్ళని ఉద్ధరిస్తావా? దగ్గర దగ్గర ఇన్పేషెంట్లు 8,390 మంది ఇన్పేషెంట్లు 5 ఏళ్లలో ఉన్నారు. 3,753 సర్జరీలు అయినాయి. మంచినీళ్ళు ట్యాంకర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో కృష్ణానది పక్కన ఎయిమ్స్ హాస్పిటల్కి, ఎయిమ్స్లో ఉన్న మెడికల్ కాలేజీ నర్సింగ్ పిల్లలకి ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొచ్చి పోసుకున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ నడపటానికి. నువ్వా జగన్ రెడ్డి మెడికల్ కాలేజీ సీట్ల గురించి మాట్లాడుతున్నావు, పీపీపీ విధానం గురించి మాట్లాడుతున్నావు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ చాలా స్పష్టంగా మొన్న నీ ఎంపీలు, నీ బాబాయ్ సుబ్బారెడ్డి నాయకత్వంలో సిబిఐ ఈడీ దొంగ నీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఎంపీలను తీసుకొని వెళ్ళాడు కేంద్ర మంత్రి దగ్గరికి. గడ్డి పెట్టారు, అక్షంతలు వేశారు. ఏవయా మా దగ్గరికి వచ్చి కాగితాలు ఇస్తున్నారు, బయటకు వచ్చి కాలేజీలు అమ్మేస్తున్నారు, సీట్లు అమ్మేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా అని అడిగారు. దానికేం సమాధానం చెప్తావు? పీపీపీ విధానం మేలే అని నీ ఎంపీ స్థాయి సంఘం దగ్గర పెట్టిన సంతకం గురించి ఏం చెప్తావు? ఢిల్లీలో చేసే నాటకాలేంటి? గల్లీలో నువ్వు ఆడే నాటకాలేంటి? ఢిల్లీలో ఒక మాట చెప్తావు, గల్లీలో ఒక నాటకం ఆడతావు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం పోయిందని ఇవాళ నువ్వు మాట్లాడే అబద్ధాలు కానీ అసత్యాలు కానీ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. 18 నెలల్లో నిన్న నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నావు. ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో 6,000 కోట్లు ఖర్చు పెట్టాం. నేనేం మాట్లాడుతున్నావు ఆరోగ్యశ్రీ గురించి? ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 90,000 మంది పైగా 900 కోట్ల నుంచి 1,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ 18 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇంత పెద్ద ఎత్తున సాయం చేస్తూ ఉంటే 5 ఏళ్ల నీ పాలనలో నీకు చేతులు వచ్చాయా జగన్ రెడ్డి? సాయం చేసావా జగన్ రెడ్డి? 108, 104 పీపీపీ విధానం మీద కాదా నడిచేదే? ఆరోగ్యశ్రీ కూడా అమ్మేశామని చెప్తావా? 108, 104 కూడా 5 ఏళ్ళు అమ్మేశామని చెప్తావా? చెప్పే శ్రీరంగ నీతులు, మాట్లాడే తప్పుడు మాటలు. పద్ధతులు మార్చుకో. ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. దోచుకున్న డబ్బుతో, నువ్వు ఖర్చు పెడతా ఉన్న కోట్ల డబ్బుతో ప్రజలను నమ్మించలేవు. ఓ పక్కన పోలవరం పనులు పరిగెడతా ఉన్నాయి. 5 ఏళ్ల నీ పాలనలో నాశనం చేసిన డయాఫ్రామ్ వాల్ ఇవాళ పూర్తయిపోయే పోలవరాన్ని ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైంది. దీనికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి అహంకారం కాదా అని నేను అడుగుతున్నా. నీ మూర్ఖపు నిర్ణయం కాదా అని నేను అడుగుతున్నా. నీ తెలివి తక్కువ నిర్ణయం కాదా అని నేను జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. కావాలని గోదావరి తల్లికి వచ్చిన వరదల్ని డయాఫ్రమ్ వాల్ మీద పంపించి నిన్న బుద్ధి లేనాడు ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు రాజమండ్రిలో. 5 ఏళ్ళు మూసుకు కూర్చుంటాడు జగన్ రెడ్డి పరిపాలన చేసేటప్పుడు.
తర్వాత బయలుదేరతాడు మళ్ళీ. ఇటువంటి దొంగలను కనిపెట్టాలని నేను ప్రజలను కోరుతా ఉన్నా. ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రల్లో కుతంత్రాలు చేయాలా, రెచ్చగొట్టాలా, అమాయకులైన ప్రజలను నమ్మించాలా. అరే నువ్వు నీ కుటుంబం ఉండటానికి ఋషికొండని బోడికొండ చేసి ప్యాలెస్ కట్టుకున్నావు. 3 బ్లాక్లేమో నీ కుటుంబం కోసం, మిగతా కార్యాలయం కోసం. చాలా స్పష్టంగా ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తానని చెప్పావు. 463 కోట్లు ఖర్చు పెట్టావు. బుద్ధి జ్ఞానం లేకుండా నిన్న 260 కోట్లు 230 కోట్లు అని అబద్ధాలు ఆడుతున్నావు. ఏం నువ్వు మాట్లాడే మాటలకి? యోగా ప్రపంచానికి అందించింది మన దేశం, మన సంస్కృతి. ఆ యోగా మీద నువ్వు నిన్న నీ హావభావాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా సమర్థవంతంగా చేయగలుగుతారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ అవకాశం కల్పిస్తే, కేంద్ర క్యాబినెట్లో కూడా మోడీ గారు యోగాంధ్రప్రదేశ్ యోగా డే అయిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ బాబును కూడా అభినందించినట్టు మీడియాలో, పత్రికల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కడుపు మంట నిన్న బయటపడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మ్యాట్లు, పంపించిన మ్యాట్లు, ఖర్చు పెట్టింది 60 కోట్లు, ఇంకా రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి. దానికి నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టావని నీ ఋషికొండ బోడిగుండుని తీసుకొచ్చి నువ్వు ఇవాళ పవిత్రమైన యోగా కార్యక్రమాన్ని కూడా నిన్న నీ ఆవుబాలవాలు, నీ నాటకాలు, జగన్మోహన్ రెడ్డి అన్నీ ప్రజలు హర్షించట్లా. పద్ధతి మార్చుకో. నీకు జ్ఞానం అవ్వాలి. మందంగా ఉంది, మాకు కాదు. 164 సీట్లతో గెలిపించారు పరిపాలన చేయమని. మందపడి 11 సీట్లకి పరిమితమైన నువ్వు సభకు రా ధైర్యం ఉంటే. శాసనసభకు వచ్చే ధైర్యం లేక మందం అంటావు, దోపిడీ అంటావు, అవినీతి అంటావు. 16 నెలలు జైల్లో ఉండి నువ్వు బెయిల్ మీద ఉన్న నువ్వు మమ్మల్ని జైలుకు పంపించడం ఏంటయ్యా? పీపీపీ విధానం తీసుకొచ్చింది ఎవరో? నీతి ఆయోగ్ ఎవరో? న్యాయస్థానాలు చెప్పేది ఏంటి? నీతి ఆయోగ్ చెప్పేది ఏంటి? కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలు చెప్పేది ఏంది? పార్లమెంటు స్థాయి సంఘం చెప్పేది ఏంది? ఇవేమీ నీ కళ్ళకు కనపట్ల. ఆ సీఎం కుర్చీ తప్ప జగన్మోహన్ రెడ్డికి జైలుకి పంపుతాడు. ఎవడు పంపుతావు జైలుకి? నువ్వు వెళ్ళే చూసుకో. సిబిఐ ఈడీ కేసుల్లో 23 కేసుల్లో ముద్దాయిగా ఉండి మొన్న కోర్టు ముట్టికాయలు వేస్తే మొన్న కోర్టుకు వెళ్ళొచ్చి దానికి కూడా మళ్ళీ ఆర్భాటాలు, నిన్న లోక్ భవన్కి వెళ్ళటానికి కూడా ఆర్భాటాలు, జిందాబాదులు, బైకులు స్కూటర్లు వేసుకొని జిందాబాదులు కొట్టించుకునే హీన స్థాయికి దిగజారావంటే లోక్ భవన్ ముందు. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉంది, నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో, లేకపోతే తెలుగుదేశం పార్టీని, కూటమిని తిడితేనో నువ్వు అధికారంలోకి వస్తావు అనేది భ్రమ. నువ్వు చేసిన అవినీతి వల్ల, నువ్వు దోచుకున్న 1000 కోట్ల దోపిడీ వల్ల నీ దగ్గర పనిచేసిన శాసనసభ్యులు, నీ దగ్గర పనిచేసిన మంత్రులు, నీ దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారులు, నీ దగ్గర పనిచేసిన ఐపీఎస్ అధికారులు జైళ్ళు కటకటాలు లెక్క పెడతా ఉన్నారు, ఓసలు లెక్క పెడతా ఉన్నారు. జైలు కూడు కాదు, బయటికి పంపించండి, జైళ్ళు మార్చమని ప్రాధేయపడతా ఉన్నారు. అర్థం చేసుకో. నీ పాపాల చిట్టా, నువ్వు చేసిన దుర్మార్గాలు అవన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి.
స్వామి పరకామణి ఒక పవిత్రమైన కార్యక్రమం. అక్కడ జరిగిన దొంగతనాన్ని కూడా చిన్న కేసు, చిన్నది. అంటే నీ మైండ్ సెట్ కానీ దేవాలయాల మీద నీకున్న ఆలోచన విధానం కానీ నీ జ్ఞానం కానీ బయటపెట్టింది. 14 కోట్లు కట్టించాయంట. నువ్వేందే కట్టించేది? కక్కిస్తారు. స్వామి అన్నీ కక్కిస్తాడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది ఏది ఆగదు. 7 కొండల 2 కొండల అనే పిచ్చి మాటలు మాట్లాడారు. పరకామణి చిన్నదన్నారు. ఇటువంటి పిచ్చి మాటలు ఏవి ప్రజలన్నీ లెక్క పెడతా ఉన్నారు. ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. 1,43,00,000 కుటుంబాలకు ఇచ్చే పవిత్రమైన కార్యక్రమాలకు 6,000 కోట్లు ఖర్చు పెడితే పేదవాళ్ళ వైద్యానికి దాని మీద కూడా నిన్న అబద్ధాలు అసత్యాలు మాట్లాడావు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, పులివెందుల్లో నీ మెడికల్ కాలేజీకి 481 కోట్లు ఖర్చు పెట్టావు. మార్కాపురానికి ఎందుకు ఖర్చు పెట్టలా? ఆదోనికి ఎందుకు ఖర్చు పెట్టలా? గిరిజనులు తండాలు పాడేరుకి ఎందుకు ఖర్చు పెట్టలా? పార్వతీపురానికి భూసేకరణ పూర్తయిందా జగన్ రెడ్డి? ఏందా నువ్వు కట్టానంటావు? కేంద్రం ఇచ్చిన పీజీకి ఇచ్చిన డబ్బులు 700 కోట్లు, కాలేజీలకు ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా 5 ఏళ్ళు ఇవాళ నీ పరిపాలనలో చేయలేక లక్షల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావుగా. ఎందుకు పుచ్చేలాపోయావు? 481 కోట్లు ఖర్చు పెట్టిన పులివెందులు ఎందుకు బయటికి రాలా? ఋషికొండ ఖర్చు పెట్టిన ఆ డబ్బుల్ని పాడేరుకో పార్వతీపురం కాలేజీలు ఖర్చు పెడితే గిరిజనులకు వైద్యం దక్కేది కదా. నువ్వు చేయలేని పని పాడేరులో ఇవాళ మేము చేస్తున్నాం. కాలేజీలో సీట్లు తెచ్చాం. ఇవాళ దగ్గర రాబోయే రోజుల్లో 2,000 సీట్లు పైగా పిల్లలకు అవకాశం వస్తాయి. చాలా పెద్ద ఎత్తున మన పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలంతా కూడా డాక్టర్స్ అవుతారు. ప్రభుత్వమే నడుపుతుంది. అరే బెజవాడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా నువ్వు పీపీపీ విధానంలో ఇచ్చి ఏందే జగన్ రెడ్డి నువ్వు మాట్లాడతావు? పీపీపీ అని దాన్ని పట్టుకొని అమ్మేస్తున్నావని, సీట్లు అమ్మేస్తున్నావని, కాలేజీలు అమ్మేస్తున్నావని తప్పుడు కోతలు, తప్పుడు మాటలు. 70-75% కార్పొరేట్ వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవలో దొరుకుతుంది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భావకి వాటికి దొరుకుతుంది. 100% ఓపీ కార్పొరేట్ వైద్యం దొరుకుతుంది కళాశాలలో. గవర్నమెంట్ కళాశాలగా ముందుకెళ్తుంది. ఇవాళ మళ్ళీ రెచ్చగొట్టాలనో, రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనో, ఏదో ఉద్యమం పేరు మీద రోడ్డు మీదకి వచ్చి డ్రామాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలో కుతంత్రాలకి బయలుదేరాడు. కాబట్టి దయచేసి మేధావులారా, దయచేసి పెద్దలారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ స్థాయి సంఘం, నీతి ఆయోగ్, అదేవిధంగా అన్ని న్యాయస్థానాలు అందరూ చెప్పిన విధానంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ముఖ్యమంత్రి పదవి పోయిందనే దుగ్ధతో ఇవాళ ఈ విధానంలో దగ్గర అదనంగా 220 మెడికల్ సీట్లు వస్తూ ఉన్నాయి. ఇంకా అదనంగా కన్వీనర్ కోటాలోనే 110 సీట్లు పెరుగుతాయి. అదనంగా వచ్చే సీట్లు కాకుండా ఇంత ఇదిగా ముందుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దగ్గర మరి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, రెవెన్యూ డివిజన్కి ఒక
ఇంజనీరింగ్ కాలేజీ కానీ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కానీ ఇవన్నీ తీసుకురావటం వల్ల ఇవాళ లక్షలాది మంది మన పిల్లలు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఐటీ రంగంలో, ఇవాళ కంప్యూటర్ యుగంలో, ఏదైతే వస్తా ఉన్న ఐఏ యుగంలో, క్వాంటమ్ వ్యాలీ యుగంలో ఇవాళ మన పిల్లలు దేశ విదేశాల్లో ఐటీలో తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఇవాళ మన పిల్లలు దేశ విదేశాల్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఇంటి దగ్గర ఉన్న కుటుంబాలను కూడా ఆదుకుంటా ఉన్నారు. ఇవాళ దగ్గర దగ్గర ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 మెడికల్ కాలేజీలు, అట్లాగే ప్రభుత్వ రంగంలో మరి 18 మెడికల్ కాలేజీలు, 36 కాలేజీలు మనవి నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు కానీ ఇన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్ని రంగంలో ముందుకు తీసుకొచ్చి ముందుకెళ్తా ఉంటే తట్టుకోలేక, ఓరవలేక, ఏడవలేక నువ్వు మళ్ళీ ఈ విషం జిమ్మే కార్యక్రమాలు, ఇవాళ మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమాలన్నీ కూడా బయలుదేరావు. నీతి ఆయోగ్లో వైద్య రంగం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగ్గర దగ్గర మన పరిపాలన టైంలో 4వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని 10వ స్థానానికి తీసుకెళ్ళి నువ్వు ఇవాళ ఆరోగ్య రంగం గురించి లేదా వైద్యం గురించి, మెడికల్ కాలేజ్ సీట్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు జగన్ రెడ్డి. ఇవన్నీ కూడా కట్టబెట్టు. నీ మాయ మాటలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ అబద్ధాలు, అసత్యాలు. ఈ పిట్టల ద్వారా గూగుల్ తెచ్చాడంట, ఉన్న చెడ్డీల కంపెనీని పంపించాడు. చెడ్డీల కంపెనీని కూడా బయట రాష్ట్రాలకు పంపించాడు. నేను గూగుల్ తెచ్చానంటాడు, క్రెడిట్ అంటాడు, చోరీ అంటాడు. అబ్బబ్బబ్బబ్బా, ఒక భ్రమంలో ఉన్నాడయ్యా బాబు. మందులు అయిపోయినట్టున్నాయి, చూడండి అయ్యా బాబు, చూపించండి అయ్యా బాబు. ఎందుకంటే పొద్దాగా వచ్చి నువ్వు పెట్టే పిచ్చివాగుడికి మేము సమాధానాలు చెప్పాల్సి వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మెడికల్ కాలేజీ మెడిసిన్ చదువుతున్న పిల్లలకి సెల్ఫ్ కోటా అవ్వచ్చు, లేకపోతే ఏదైతే ఇవాళ పెరిగిన ఫీజులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోల ఫలితమే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళబట్టే 11 సీట్లు పరిమితం చేస్తే మళ్ళీ తగుదనమ్మా అని నిన్న బయలుదేరావు. కాబట్టి వీటన్నిటికి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున త్వరితగతంగా ఈ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి పేద పిల్లలకి, మధ్యతరగతి పిల్లలకు కూడా ఈ వైద్య సీట్లు, ఏదైతే మెడికల్ కాలేజ్ సీట్లు కూడా వేలాది సంఖ్యలో పెరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంటే వారాలేకపోతున్నాం. దగ్గర దగ్గర 53,000 కోట్ల పైగా పనులు ప్రారంభం చేసి 16,000 కార్మికులు కానీ, ఇంజనీర్లు కానీ, అక్కడ పనిచేసే సిబ్బంది కానీ 16,000 సిబ్బంది నుంచి 30,000 మందిగా వెళ్ళబోతా ఉన్నారు రాబోయే కొద్ది నెలల్లో. అంత పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమరావతిలో జరుగుతూ ఉంటే దాన్ని నీ సాక్షి పత్రికలో, నీ ఛానల్లో మరి ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్, పుంకాలుగా విషం జిమ్మే కార్యక్రమాలు అమరావతి మీద ఓ పక్కన చేస్తున్నావు, పోలవరం మీద ఓ పక్కన చేస్తున్నావు. విశాఖపట్నంలో ఇవాళ లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా 4,50,000 ఉద్యోగాలు అన్ని రంగాల్లో వచ్చినాయని నిన్న స్పష్టంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే కలెక్టర్లు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు. తలలో బాదుకునేది మేం కాదు, జగన్ రెడ్డి. తాడేపల్లి ప్యాలెస్లో మీరు బాదుకుంటున్నారు తలలో. మీరు బెంగళూరు ప్యాలెస్లో మరి ఇవన్నీ కూడా చూసి మరి తట్టుకోలేక టీవీలు బయలుపోతున్నాయని చెప్తా ఉన్నారు. అట్లాగే టీవీలు పాల్గొడుతున్నామని చెప్తా ఉన్నారు. ఇవాళ నువ్వు ఎన్ని చేసినా కూడా జగన్ రెడ్డి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎకనామిక్ టైమ్స్ వచ్చిన అవార్డులు కూడా తట్టుకోలేకపోతున్నావు, ఓర్కోలేకపోతున్నావు. చూసి ఇవన్నీ కూడా
జగన్మోహన్ రెడ్డి బాబు గారిని బిజినెస్ రిఫార్మర్ అవార్డు వస్తే ఇటువంటివన్నీ కూడా చూసి అభినందించడం నేర్చుకో. ఇవాళ జరుగుతూ ఉన్న కార్యక్రమాలను చూసి మంచిని మంచని మాట్లాడటం నేర్చుకో. ప్రజలు హర్షిస్తారు. ఎనీ క్వశ్చన్స్? తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడటానికి మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తే జగన్మోహన్ రెడ్డిని ధైర్యం బయటపడద్దాయా? ప్యాలెస్లో కూర్చొని మాట్లాడటం కాదు. నిన్న లోక్ భవన్ ముందు కూడా ప్రశ్నలు అడిగే విలేకరులకి ఛాన్స్ ఇవ్వకుండా ఇటువంటి ప్రశ్నలు అడుగుతారని తెలిసే వెంటనే దుకాణం పావుగంట కట్టేశావు జగన్ రెడ్డి.